కార్మికుల పక్షాన ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేది హెచ్ఎంఎస్ కార్మిక సంఘమేనని ఆ యూనియన్ అధ్యక్షుడు రియాజ్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 8వ కాలనీలోని యూనియన్ కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం కార్మికులపై అనేక వేధింపులు చేస్తున్నప్పటికీ గెలిచిన వర్తింపు సంఘం ఏమీ మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. గోదావరి కరలోని కార్మికుని కోఠరు బలవంతంగా ఖాళీ చేసినప్పటికీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం సిగ్గుచేటన్నారు. అలాగే కార్మికుల ప్రమోషన్ విషయంలో కానీ వారికి రావాల్సిన హక్కుల విషయంలో కానీ గుర్తింపు సంఘం నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని తెలిపారు. కాగా ఫ్లెక్సీలపై పేరు చిన్నదిగా పెట్టి గొడవకు దిగుతున్నారనే తప్ప కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టలేకపోతున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో హెచ్ఎంఎస్ యూనియన్ ముందుండి కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. నాయకుని నిజ స్వరూపం బట్టబయలైంది. గుర్తింపు సంఘం నాయకులు కంపెనీ కార్మికుల క్వార్టర్లు కూలగొడతా ఉంటే ఆర్జీవన్లో నోరు విప్పలేదు. ఒక కార్మికుడు బెంజమిన్ అనే కార్మికుడు ఓసీవన్లో చేస్తాడు. చౌరస్తాలో ఇల్లు ఉంది, బిడ్డ కూల్చివేతలో డస్ట్ వస్తుంది, బిడ్డ పెళ్లికి వేరే దగ్గర చేసి బిడ్డ పెళ్లి చేసి అక్కడ వస్తామనేసరికి ఈ లోపలనే తాళం పలగొట్టి ఆ క్వార్టర్ బయటి వాళ్ళ కంపెనీ కార్మికుడు కాదు బయటి వాళ్ళకి ఇస్తా ఉంటే నోరు విప్పలేదు. సిఐటి నోరు విప్పలేదు. పెద్ద బడా మాటలు మాట్లాడుతుంది. ఐఎన్టీసీ ప్రభుత్వం మీద ఏం మాట్లాడదు. ఏఐటీసీ కూడా నోరు మూసుకొని పన్నది. ఎందుకంటే వాళ్ళ ఒక్కరు 4 కోట్లు ఇచ్చింది కాబట్టి. అదే వేరే సమస్యలు ఉన్నాయి. ప్లేడేలు పిహెచ్డీలు దాని మీద బ్యాన్ ఉన్నది, నిర్బంధం ఉంది. బ్యాన్ చేసిన బ్యాన్ ఎత్తివేయడానికి చేతగాల N-50% పిహెచ్డీ దాని గురించి మాట్లాడలేదు. చార్జ్ అలవెన్స్ విషయంలో మాట్లాడలేదు. రన్నింగ్ ఛార్జ్ ఇస్తున్నారు కార్మికులు, పంప్ ఆపరేటర్లు, డంపర్ ఆపరేటర్లు, ట్రేస్మెన్స్, సూపర్వైజర్స్ రన్నింగ్ ఛార్జ్ ఇస్తున్నారు. రన్నింగ్ ఛార్జ్ ఓటీ ఇవ్వాలి, ఓటీ ఇవ్వకుండా నాటకాలు చేస్తున్నారు. మిషన్ మైనింగ్ సెక్షన్లో కూడా ఓవర్ టైం పని చేసుకుంటారు, మస్టర్ రిలీఫ్ ఇస్తా అంటారు. దాని గురించి మాట్లాడలేదు. ఏ సమస్య మా కార్మికులు యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఆఫీసర్లు పక్కన పంటున్నారు. ఓపెన్ కాస్ట్లో ఖాళీలు ఉన్నాయి, సర్వేలో ఖాళీలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ నుండి మీరు దరఖాస్తు పెట్టుకోండి అని దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి జీతం కట్ చేసి ఆర్థికంగా ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టే విధంగా మళ్ళీ పామునిచ్చంలాగా హయ్యర్ కేటగిరీ ఉన్నోనికి కేటగిరీ 1 తీసుకొచ్చి జీతం తగ్గిచేస్తే దాని గురించి మాట్లాడలేదు. కానీ మొన్న సిగ్గుతోటి తల వంచుకోవాలి. సీతారామయ్య గారు 6 నెలలు అమెరికాలో ఉండి ఇక్కడ మొన్ననే వచ్చి కార్మికులందరూ ఆయన మీద వ్యతిరేకత ఉన్నదని డిఫెన్స్లో వేయడానికి ఏదో పెద్ద డైలాగ్ కొట్టిండు. దేని గురించి కొట్లాడిండు? నా పేరు చిన్నగా పెట్టిండు. ఇదే నా పేరు కొరకేనా నువ్వు పాకులాడేది? నా పేరు చిన్నగా పెట్టిండు. ఎండి దాన్ని ఆయనతో కలుపుకొని ఎండి పేరు కూడా చిన్నగా పెట్టిండు. అంటే ఎండి పేరు పెట్టకపోతే ఏడా ముడ్డివిక్కెళ్ళి తందరు అని ఆయన పేరు కూడా పెట్టి ఆ నాటకం చేసి ఈ నాటకాలతోటి వాళ్ళ నిజస్వరూపం బట్టబయలైంది. వాళ్ళ కార్మిక సంఘం నాయకులు కాదు, డిపెండెంట్లు. వాళ్ళు టీజీబీ కేసు గెలిపించడంతో వాళ్ళు ఓట్లు వేయడంతో గెలిచి వాళ్ళ మేము గెలిచినామని కార్మికులకు వేధిస్తున్నారు. ఇతర కార్మికుల దగ్గర పోతే కార్యకర్తలు వాళ్ళను బెదిరిస్తున్నారు. జిఎం ఆఫీసర్లు అడ్డా పెట్టేందుకు లంచాలు తీసుకుంటున్నారు. జిఎం ఆఫీసర్ పర్సనల్ ఆఫీసర్ల సీట్ల దగ్గర వాళ్ళ కుర్చీల ముందర కూర్చుంటారు. డైరెక్ట్గా కార్మికులు పోయే ఇది లేకుండా అవకాశం లేకుండా వాళ్ళే రాబందులాగా కూర్చుండి ఎవరైనా యూనియన్కి సంబంధం లేని వాళ్ళు ఆఫీసులో కలవడానికి పోతే వాడు ఎందుకు వచ్చిండు, ఏం పని వానికి, ఇళ్లలోకి పోయి బెదిరించుడు, ఆఫీసులో పోయి బెదిరించుడు, మేనేజ్మెంట్ తోటి చెప్పి వాటి షిఫ్ట్ చేంజ్ చేయడం, ఇట్లా రకరకాల వేధింపులు వేస్తున్నారు. దానికోసమే హెచ్ఎంఎస్ వాళ్ళ నిజస్వరూపం బట్టబయలైంది. మొన్న హెచ్ఎంఎస్ బలమైన కార్మిక సంఘంగా ఇప్పుడు మేము పనిచేస్తుంది. కార్మికుల కోసం నువ్వు 1 సంవత్సరంన్నర సమయం ఇచ్చినాం. ఇప్పుడు రేపటి నుండి జూలై 1 నుండి బాయి బాట హెచ్ఎంఎస్ పెడుతుంది. ప్రజలను ఆదుకోవడానికి, కార్మిక సమస్యలు పరిష్కారం చేయడానికి.